వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడ్లో పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యకు గురయ్యాడు. ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి గారిపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. లేదు, మేము భద్రత కల్పించామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం తరపు నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత గారు దాదాపు 1150 మంది పోలీసులతో బందోబస్తు కల్పించాము అని ఆమె మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదు అనేది అర్థమవుతుంది. ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన బాగా ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు ఒక చోటుకి వెళ్తున్నాడు అంటే గట్టి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించి ఉంటే హెలికాప్టర్ దగ్గరికి అంతమంది వైసీపీ కార్యకర్తలు ఎలా వచ్చారనేది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ జనాలు హెలికాప్టర్ను చుట్టుముట్టడంతో ఆయన హెలికాప్టర్ నుంచి దిగడానికి కొంత సమయం పట్టింది. 1150 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు కల్పిస్తే మరి వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు? అంతమంది హెలికాప్టర్ను ఎలా చుట్టుముడతారు? ఒకవేళ వారిలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయనకు హాని కలిగించాలనుకునేవారు కావచ్చు, ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి అనేది వైసీపీ నాయకులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ ఒకచోట ఆపుతాడు. హెలికాప్టర్ దగ్గరికి ఎవరైతే వైసీపీలో ముఖ్య నాయకులు ఉంటారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళి ఆయన్ను రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు. కానీ అక్కడ జరిగిన పరిణామం అలా లేదు. జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దిగిన వెంటనే వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హెలికాప్టర్ను చుట్టుముట్టారు. మరి పోలీసు బందోబస్తు ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? ఆ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనే మాటే చాలామంది అంటారు. ఆ పరిస్థితులు అక్కడ అలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినప్పుడు ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విధంగా ప్రభుత్వం నుంచి విచారణ కూడా జరుగుతుంది. హెలికాప్టర్ దగ్గరికి అంతమంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఎలా వచ్చారు? ఇది పోలీసుల వైఫల్యమా లేదా వైసీపీ నాయకులు కావాలనే ఇలా చేశారా అనే ధోరణిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు ఆ విషయానికి సంబంధించి. అయితే జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్ పర్యటనపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే కొన్ని పత్రికలు అయితే కావాలనే అరాచకం సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, ఆ ప్రాంత పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులిచ్చి కార్యకర్తలను అక్కడికి తరలించడం జరిగింది అంటే బలాన్ని నిరూపించుకోవడానికి వైసీపీ నాయకులు ఇలా చేశారు అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ పిలుచుకొని రావాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అదేమి బహిరంగ సభ కాదు. ఆయన ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు అనే విషయాన్ని కూడా కొన్ని పత్రికలు గమనించాలి. ఇంకో పత్రిక అయితే ఇంకా ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇలాంటివన్నీ సృష్టిస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టిస్తూ వారిపై కేసులు పెట్టిస్తూ వారు కేసుల్లో ఇరుక్కున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోరు అనే ఉద్దేశంతోనే రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇలా
చేస్తున్నాడని అంటే కొన్ని పత్రికలు కూడా ప్రచారం చేస్తున్నాయి. అంటే వారు చెప్పిన ప్రకారం ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి వైసీపీని చాలామంది నాయకులు వీడే అవకాశం ఉంటుంది. వారు వీడకుండా ఉండాలంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డే వారికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను కావచ్చు, ప్రభుత్వంపై కావచ్చు విమర్శలు చేయమంటున్నాడు. ఆ విమర్శలు చేసిన తర్వాత ప్రభుత్వము అలాంటి వారిపై కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారు ఎప్పటికీ వీడిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయం చేస్తున్నాడనే ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు అనుకుంటే చాలామంది నాయకులు వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, కొంతమంది మాజీ మంత్రులు వెళ్ళిపోయారు. అలా చాలామంది నాయకులు వైసీపీని వీడి ఇతర పార్టీలలో చేరడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వారిని ఎక్కడా ఆపాలని అనుకోలేదు. వైసీపీ పార్టీని ఏ నాయకుడు విడిచి వెళ్ళినా వారితో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండమని కూడా చెప్పలేదు. ఆయనకున్నది ఒకటే, ఖచ్చితంగా మనపై నమ్మకం ఉంటే మనతో ఉంటారు. నాయకుల మీద ఆధారపడి పార్టీ నడపలేము. ప్రజలు గుర్తిస్తేనే పార్టీకి బలం, కార్యకర్తలే పార్టీని కాపాడతారు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఆయన వైసీపీని ఎవరు వీడి వెళ్ళిపోయినా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంతో ఇలా కొన్ని పత్రికలు ప్రచారం చేస్తూ ఉండడం మామూలే. అయితే జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుంది. అందులో ఏం జరిగింది అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా గమనిస్తే హెలికాప్టర్ దగ్గరికి కార్యకర్తలు వేలాది మంది వెళ్ళారు. అక్కడ దృశ్యాలను చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని గ్యారంటీగా చెప్పవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడకుండా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యూహాలు వేస్తున్నారనే ప్రచారం చాలా వరకు తప్పు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో ఉండాలి అనుకుంటారో అలాంటి వారే ఇప్పుడు వైసీపీలో ఉంటారు. ఆ పార్టీని వద్దనుకుంటే ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, కావాలంటే అధికార పక్షంలోకి వెళుతారు. జగన్మోహన్ రెడ్డిపై ఇలా వ్యతిరేక ప్రచారాలు చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది, కొత్తగా జరిగేదేం కాదు. అలా అని ఈ రాతల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది కూడా ఏముండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే ప్రజలు గెలిపిస్తారు, వద్దనుకుంటే ఓడిపిస్తారు. అంతకుమించి ఇంకేం లేదు.